Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss August 19th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ బ్రిక్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అండి. 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం 2026, 12th బ్రిక్స్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్స్ మీటింగ్. 12th బ్రిక్స్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్స్ మీటింగ్ న్యూఢిల్లీలో జరిగింది. ఆగస్ట్ 18th ఎస్టర్డే నిన్న జరిగిందండి. ఆగస్ట్ 18th 2026న న్యూఢిల్లీలో ఈ యొక్క సమావేశం జరిగింది. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏం చర్చించారు, ఏం డిస్కషన్స్ చేశారు, అటువంటి బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలండి. మనం ఆల్రెడీ గతంలో చాలాసార్లు తెలుసుకున్నాం. బ్రిక్స్ 2026 మీటింగ్కి ఇండియాలోని న్యూఢిల్లీ ఆతిథ్యం ఇస్తూ ఉంది. నెక్స్ట్ మంత్ జరగబోతా ఉంది బ్రిక్స్ సమ్మిట్, 18th బ్రిక్స్ సమ్మిట్, 18వ బ్రిక్స్ సమావేశం అని చెప్పేసి మనం చాలాసార్లు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, రైట్. మరి ఇప్పుడు 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. ఎప్పుడైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్లో ఏం చర్చించారు మనం దానికి రిలేటెడ్ తెలుసుకుంటే సరిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్స్ గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. బ్రిక్స్లో 11 కంట్రీస్ ఉంటాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా అని చెప్పేసి తెలుసుకున్నాం. 17th బ్రిక్స్ సమ్మిట్ లాస్ట్ ఇయర్ 17వ బ్రిక్స్ సమ్మిట్ ఏదైతే బ్రెజిల్లో జరిగిందో అప్పుడు ఇండోనేషియా అధికారికంగా ఫుల్ టైం మెంబర్గా జాయిన్ అయింది, అఫీషియల్గా ఫుల్ టైం మెంబర్గా జాయిన్ అయిందని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఏం చర్చించారు? పేరులోనే ఉంది పర్యావరణ మంత్రుల సమావేశం. అంటే ఎన్విరాన్మెంట్ని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, ఏ విధంగా సంరక్షించాలి పర్యావరణం అని చెప్పేసి నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఇందులో భాగంగా క్లైమేట్ ఫైనాన్స్కి సంబంధించి కొన్ని చర్చలు జరిపారు. క్లైమేట్ ఫైనాన్స్ అంటే ఏంటండి, వాతావరణ సమస్యలు, వాతావరణ మార్పుల వల్ల మనం చాలా నష్టాలు ఎదుర్కొంటూ ఉంటాం. ఆ వాతావరణ మార్పుల వల్ల వచ్చే నష్టాలను ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సహాయం అందించాలి. అదే ఇప్పుడు ఈ బ్రిక్స్ కంట్రీస్ ఆ డెవలప్డ్ కంట్రీస్ని అడిగాయి. క్లైమేట్ ఫినాన్స్ అంటే డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా, బ్రెజిల్ ఇటువంటి కంట్రీస్ ఉంటాయి కదా, వీటికి డెవలప్డ్ కంట్రీస్ అంటే ఏంటివి, ఉదాహరణకు యూకే, యూఎస్ఏ అటువంటి డెవలప్డ్ కంట్రీస్ క్లైమేట్ ఫైనాన్స్ ఇవ్వాలి. వాళ్ళు డబ్బులు ఇస్తే ఎందుకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు మనకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి అంటే ఇక్కడ పర్యావరణాన్ని ఎక్కువగా హాని చేస్తూ ఉన్నది ఆ అభివృద్ధి చెందిన దేశాలే. మరి అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తూ ఉంది. సో ఇది అందరి బాధ్యత. మీరు మాకు గనక ఆర్థిక సాయం అందిస్తే మేము ఈ పర్యావరణాన్ని కాపాడడానికి కృషి చేస్తామని తెలిపేదే క్లైమేట్ ఫినాన్స్. మరి ఈ క్లైమేట్ ఫైనాన్స్ని మీరు ఎక్కువగా ఇవ్వాలి అని చెప్పేసి అడగడం జరిగింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్గా వీళ్ళు డిస్కస్ చేసింది COP 30 సదస్సు గురించి డిస్కస్ చేశారండి. మనం డిస్కస్ చేసుకున్నాం COP 30 సదస్సు క్లియర్గా. ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ లాస్ట్ ఇయర్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఎందుకు డిస్కస్ చేసుకోవాలంటే ఇవాళ న్యూస్ పేపర్స్లో కూడా నేను చెప్పే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. COP 30 సదస్సు లాస్ట్ ఇయర్ 2025లో బ్రెజిల్లోని బెలెం సిటీలో జరిగింది. అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ అభివృద్ధి చెందిన దేశాలు ఒక నిర్ణయం తీసుకున్నారు. 2035 కల్లా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ అభివృద్ధి చెందిన దేశాలు సంవత్సరానికి కనీసం 1.3 ట్రిలియన్ డాలర్స్ ఇవ్వాలి. సంవత్సరానికి కనీసము 1.3 ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక సహాయం అందించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. COP 30 సదస్సు లాస్ట్ ఇయర్ బ్రెజిల్లో జరిగింది. అక్కడ డెసిషన్ ఏమని తీసుకున్నారు, ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో 2035 కల్లా, బై ద ఇయర్ ఆఫ్ 2035 కల్లా సంవత్సరానికి అట్లీస్ట్ 1.3 ట్రిలియన్ డాలర్స్ డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అలానే ఈ యొక్క క్లైమేట్ ఫైనాన్స్ ఏదైతే ఉందో దానిని 3 చెయ్యాలి, అంటే దాన్ని ట్రిపుల్ చెయ్యాలి. ఈ క్లైమేట్ ఫైనాన్స్ని ట్రిపుల్ చెయ్యాలి, ఇప్పుడు ఇస్తున్నది సరిపోదు, 3 ఇవ్వాలి అని చెప్పేసి ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకున్నారు. అవి డిస్కస్ చేయడం జరిగింది. ఇక అలానే ముఖ్యమైన టాపిక్ వచ్చేసి యూరోపియన్ యూనియన్ విధిస్తూ ఉన్న కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనే ఒక కర్బన పన్ను గురించి చర్చించారు.
కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. ఇది యూరోపియన్ యూనియన్ విధిస్తూ ఉన్న ఒక రకమైన కర్బన పన్ను, కార్బన్ ట్యాక్స్. దీనిపైన కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశాయి ఈ బ్రిక్స్ దేశాలు. యూరోపియన్ యూనియన్ ఇంపోజ్ చేస్తూ ఉన్న కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం పైన అబ్జెక్ట్ చేశాయి బ్రిక్స్ కంట్రీస్. మరి ఏంటిది? ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఇది కూడా. బట్ అగైన్ బ్రిక్స్ అంటే ఊరికే బ్రిక్స్ గురించి తెలుసుకోవడము, బ్రిక్స్ థీమ్ గురించి తెలుసుకోవడం, ఇవన్నీ అవి తెలుసుకుంటే ఏమవుతుంది, ఆల్రెడీ చర్చించుకున్న విషయాలే చర్చించుకున్నట్టు ఉంటుంది. ఈ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటే యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, యూరోపియన్ యూనియన్ దేశాల్లోకి వస్తూ ఉన్న కార్బన్ ఇంటెన్సివ్ గూడ్స్ అంటే కర్బన తీవ్రత కలిగిన వస్తువులు, ఉదాహరణకు స్టీలు, సిమెంటు ఇటువంటివి ఉత్పత్తి చేసేటప్పుడు ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి, కర్బన ఉద్గారాలు విడుదలవుతాయి. మరి వాటి వల్ల పర్యావరణానికి నష్టం కదా. సో యూరోపియన్ యూనియన్ దేశాలు కాకుండా బయట దేశాల్లో ఉత్పత్తి అవుతా ఉన్న ఈ కార్బన్ ఇంటెన్సివ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో, స్టీలు, సిమెంట్ అటువంటివి, అవి మా దేశాల్లోకి వస్తే మేము ఈ కార్బన్ ట్యాక్స్ విధిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇది January 1, 2026 నుంచి ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. January 1, 2026 నుంచి కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేది ఫుల్ టైం ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. దీన్నే డెఫినెటివ్ పీరియడ్ అంటారు. డెఫినెటివ్ పీరియడ్ అంటే ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. దీనిపైన కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇండియాకి నష్టం ఇది. ఎందుకంటే మనం యూరోపియన్ యూనియన్కి ఎగుమతి చేస్తూ ఉన్న మన వస్తువులలో 90% వస్తువులు ఏమున్నాయంటే మనకి మెయిన్గా ఐరన్, స్టీలు ఇటువంటివే ఉన్నాయి. మనము యూరోపియన్ యూనియన్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్న ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అందులో 90% ఐరన్, స్టీలే ఉన్నాయి. సో మనకి నష్టము. సో ఇది దీనిపైన చర్చించడం జరిగిందండి. నేను తెలుగులో ఏదైతే చెప్పానో ఇక్కడ క్లియర్గా జస్ట్ ఇంగ్లీష్లో ఉందండి. మరి ఇండియాకి యూరోపియన్ యూనియన్కి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా కుదిరింది. దీనినే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటారు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటే ఇక అన్ని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకి ఇది ఒక తల్లి లాంటిది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటే ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ డీల్ ఈ సంవత్సరం జరిగింది, రైట్? ఈ సంవత్సరం కుదిరింది అది. మరి తద్వారా భారతదేశపు 22వ స్వేచ్ఛా వాణిజ్య భాగస్వామి యూరోపియన్ యూనియన్. గుర్తుపెట్టుకోండి, తద్వారా భారతదేశపు 22వ స్వేచ్ఛా వాణిజ్య భాగస్వామిగా యూరోపియన్ యూనియన్ అవతరించింది. యాజ్ అ రిజల్ట్ యూరోపియన్ యూనియన్ బికేమ్ ఇండియాస్ 22nd ఫ్రీ ట్రేడింగ్ పార్ట్నర్. యాజ్ అ రిజల్ట్ యూరోపియన్ యూనియన్ బికేమ్ ఇండియాస్ 22nd ఫ్రీ ట్రేడింగ్ పార్ట్నర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటివన్నీ ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నామండి. సో ఇది మనకి 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం ఎప్పుడు జరిగిందంటే August 18th న్యూఢిల్లీ. మరి ఇక్కడ ఇందాక చెప్పింది COP30 సదస్సు చెప్పాను కదా, అక్కడ ఏం నిర్ణయాలు తీసుకున్నారు బ్రెజిల్లో జరిగిన COP30 సదస్సులో అంటే 2035 కల్లా ఇయర్కి $1.3 ట్రిలియన్ మొబిలైజ్ చేయాలి. అలానే లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ను కూడా దీన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దీస్ ఆర్ ఎనఫ్ అండి. నెక్స్ట్ వన్, ఇక కోకోనట్ ప్రొడక్షన్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో భారత్. నెక్స్ట్ టాపిక్, కొబ్బరి ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిన భారత్. ఇండియాస్ కోకోనట్ సెక్టార్, ఇండియా బికేమ్ నంబర్ 1 ప్రొడ్యూసర్ ఆఫ్ కోకోనట్. మరి ఇలాంటివి కొన్ని అఫీషియల్ వెబ్సైట్లలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్స్ చూసుకుంటే DD న్యూస్ కానీ, ఆల్ ఇండియా రేడియో న్యూస్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అటువంటి సైట్స్ మనం సెర్చ్ చేసినప్పుడు ఇలాంటి మంచి ఇమేజెస్ కనబడతాయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము అవి తప్పకుండా తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతా ఉన్న కొబ్బరి ఉత్పత్తిలో, ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతా ఉన్న కొబ్బరిలో భారతదేశం వాటా సుమారుగా 30.37%. గ్లోబల్గా ఎంత కోకోనట్ అయితే ప్రొడ్యూస్ అవుతా ఉందో ఆ కోకోనట్ ప్రొడక్షన్లో 30.37% షేర్ ఇండియాది ఉంది. మరి ఇండియాలో అత్యధికంగా కొబ్బరిని సాగు చేస్తూ ఉన్న రాష్ట్రం కేరళ. ఇండియాలో హైయెస్ట్ ఏరియా అండర్ కల్టివేషన్, ఇండియాలో కోకోనట్ని ఎక్కువగా కల్టివేట్ చేస్తూ ఉన్న స్టేట్ ఏది అంటే కేరళ. హైయెస్ట్ ఏరియా అండర్ కల్టివేషన్. ఇక అత్యధిక కొబ్బరి ఉత్పత్తిలో అగ్రస్థానము తమిళనాడు. హైయెస్ట్ కోకోనట్ ప్రొడక్షన్ మాత్రము తమిళనాడు. అత్యధికంగా సాగు చేస్తూ ఉన్న రాష్ట్రం కేరళ. ఇక అత్యధిక కొబ్బరి ఉత్పాదకతలో అగ్రస్థానం ఆంధ్రప్రదేశ్. హైయెస్ట్ కోకోనట్ ప్రొడక్టివిటీ ఆంధ్రప్రదేశ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇవి డైరెక్ట్గా మనకి ఇలాంటివి సర్వేలు చదివినప్పుడు మనకి హెల్ప్ అవుతాయండి. సర్వేల్లో ఇలాంటివి ఎలాగో చదువుతాం, సర్వేలు, బడ్జెట్లు ఇప్పుడు మనకి హెల్ప్ అవుతాయి. మరి ఇక 2026-27 యూనియన్ బడ్జెట్లో ఈ కోకోనట్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ని కూడా అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ అనేది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్.
సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే కేంద్ర ప్రభుత్వ పథకము 2026-27 యూనియన్ బడ్జెట్లో అనౌన్స్ చేశారు. మరి ఇక్కడ మీరు చూసుకుంటే 2025-26లో 2025-26లో 2175 హెక్టార్లు కొత్తగా సాగులోకి వచ్చాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కోకోనట్ కల్టివేషన్లో కొబ్బరి సాగులో కొత్తగా 2175 హెక్టార్లు చేరాయి. 2175 హెక్టార్స్ న్యూలీ బ్రాట్ అండర్ కోకోనట్ కల్టివేషన్. సో ఇది అండి ఇందాక చెప్పింది కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ 2026-27 బడ్జెట్. నెక్స్ట్ వన్, సైబర్ భద్రతను బలోపేతం చేయడానికి 2 కొత్త పోర్టల్స్ని లాంచ్ చేసిన సెబీ. సైబర్ భద్రతను బలోపేతం చేయడానికి 2 కొత్త పోర్టల్స్ని సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిందండి సెబీ. మరి మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం ఇటువంటివి. ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఇటీవల కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా పోర్టల్స్ లాంచ్ చేస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవలనే తెలంగాణ గవర్నమెంటు August 15th ఇండిపెండెన్స్ డే సందర్భంగా సురక్షా కా తిరంగా అనే ఒక సైబర్ సేఫ్టీ క్యాంపెయిన్ని కూడా లాంచ్ చేసింది. రైట్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో విభాగం లాంచ్ చేసింది. మరి ఇప్పుడు సెబీ కూడా, ముఖ్యంగా ఈ సెబీ అనేది ఒక మార్కెట్ రెగ్యులేటర్. ఈ యొక్క ఇవి ఉంటాయి కదా మనకి ఆ మార్కెట్స్ని రెగ్యులేట్ చేసే సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత్ పాండే. మరి ఆ సెబీ సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలి. సెబీకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్, సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిలో ఈ సైబర్ సురక్షత కోసం 2 పోర్టల్స్ లాంచ్ చేసిందండి. మరి ఒకటి వచ్చేసి సైబర్ సురక్ష పోర్టల్, ఒక పోర్టల్ వచ్చేసి సైబర్ సురక్ష పోర్టల్, మరొకటి ఇన్సిడెంట్ రిపోర్టింగ్ పోర్టల్. మరి సైబర్ సురక్ష పోర్టల్ దేనికి సంబంధించినది? దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇది ఈ యొక్క సెబీ సంస్థల మధ్య సైబర్ సెక్యూరిటీ సమాచారాన్ని షేర్ చేసుకోవడం కోసము, అవసరమైన హెచ్చరికలు జారీ చేయడం కోసం, అవసరమైన పాలసీ చర్యలు చేపట్టడానికి ఈ సైబర్ సురక్ష పోర్టల్ ఉపయోగపడుతుంది. ఈ సైబర్ సురక్ష పోర్టల్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ని షేర్ చేసుకోవడానికి, వల్నరబిలిటీ వార్నింగ్స్ ఇవ్వడానికి, పాలసీ మెజర్స్ని టేక్ ఓవర్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుందండి సైబర్ సురక్ష పోర్టల్. ఇక మరొక పోర్టల్ వచ్చేసి ఇన్సిడెంట్ రిపోర్టింగ్ పోర్టల్. పేరులోనే ఉంది. ఇన్సిడెంట్ అంటే ఏంటి? సంఘటన. ఈ సైబర్ క్రైమ్లకు సంబంధించిన ఈ సంఘటనలను నివేదించడానికి, రిపోర్ట్ చేయడానికి ఇన్సిడెంట్ రిపోర్టింగ్ పోర్టల్ని లాంచ్ చేసింది టు రిపోర్ట్ ద సైబర్ క్రైమ్ ఇన్సిడెంట్స్. సో ఇక ఇటీవల కాలంలో మనం ఎక్కువగా ఇవి చూస్తూ ఉన్నాం. బాస్ స్కామ్ గురించి ఇటీవలే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ కింద ఉండే I4C ఇండియా సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ హెచ్చరికలు కూడా జారీ చేసింది. బాస్ స్కామ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. బాస్ స్కామ్ అంటే వాట్సాప్ ఇప్పుడు ఎవరైతే ఈ పెద్ద కంపెనీల CEOలు, డైరెక్టర్ల వాట్సాప్ అకౌంట్స్ని హైజాక్ చేసి ఈ సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తారంటే ఆ కంపెనీ ఎంప్లాయీస్కి ఇలా మెసేజ్లు చేయడము, కాల్స్ చేయడం చేస్తారు. మేము ఈ కంపెనీ డైరెక్టర్ మాట్లాడుతూ ఉన్నాను, మీరు ఈ ఫండ్స్ని ఈ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి ఇట్లా మభ్య పెడతా ఉంటారు. దాన్నే బాస్ స్కామ్ అంటారని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. బాస్ స్కామ్ ఆర్ CEO ఇంపర్సనేషన్ స్కీమ్ అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. దాన్నే CEO ఇంపర్సనేషన్ స్కీమ్ అంటే CEO లాగా నటిస్తారు. మరి మ్యూల్ అకౌంట్స్ కూడా మనం తెలుసుకున్నాం. మ్యూల్ అకౌంట్స్ అంటే ఈ సైబర్ క్రిమినల్స్ యూస్ చేసే ఇల్లీగల్ అకౌంట్స్, ఆ ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉపయోగించే అకౌంట్స్ మ్యూల్ అకౌంట్స్. ఇలాంటివన్నీ డైరెక్ట్గా అడుగుతారండి. నెక్స్ట్ వన్, IITs ఇన్ న్యూస్. వార్తల్లో ఉన్న ముఖ్యమైన IITలు అండి. స్వచ్ఛ ఇంధన సాంకేతికతలను వేగవంతం చేసేందుకు టాటా పవర్, IIT బొంబాయి అవగాహన ఒప్పందంపై సంతకాలు. స్వచ్ఛ ఇంధన సాంకేతికతలను వేగవంతం చేసేందుకు టాటా పవర్, IIT బొంబాయి అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ క్లీన్ ఎనర్జీ టెక్నాలజీలో ఇన్నోవేషన్స్ను తీసుకురావాలి. క్లీన్ ఎనర్జీ టెక్నాలజీలో అంటే ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ, రెన్యూబుల్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్స్, ఇటువంటి టెక్నాలజీలలో గ్రీన్ హైడ్రోజన్, ఇటువంటి టెక్నాలజీలలో ఇన్నోవేషన్, నూతనాత్మకత, ఆవిష్కరణలు తీసుకురావాలి అని చెప్పేసి టాటా పవర్ కంపెనీకి మరియు IIT బాంబేకి మధ్య ఒక అగ్రిమెంట్ అనేది కుదిరిందండి. మరి అగ్రిమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి మెయిన్గా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించాలి, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటువంటి వాటిని ఉపయోగించుకొని ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించాలి, ఎనర్జీ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయాలి, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయాలి, పవర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో
ఆవిష్కరణలు తీసుకురావాలి అని చెప్పేసి అగ్రిమెంట్ కుదిరిందండి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఫోకస్ చేస్తే మనం ఆల్రెడీ ఇటీవల తెలుసుకున్నాం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఎనర్జీ ఎఫిషియన్సీని సాధించేందుకు, ఇంధనాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత ఐఓటీ బేస్డ్ స్ట్రీట్ లైట్ సిస్టమ్స్ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇటువంటివన్నీ కూడా తెలుసుకున్నాం, రైట్. సో మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది ఈ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్నోవేషన్స్ ఏవైనా వార్తల్లో వచ్చినప్పుడు, ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కావచ్చు, ఇలాంటి న్యూస్లో ఉన్నప్పుడు అవి ఫోకస్ చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ వన్, గడ్డి మైదానాలు మరియు ఇతర బహిరంగ సహజ ఆవరణ వ్యవస్థలపై భారతదేశపు మొట్టమొదటి మార్గదర్శిని. గడ్డి మైదానాలు మరియు ఇతర బహిరంగ సహజ ఆవరణ వ్యవస్థలపైన భారతదేశపు మొట్టమొదటి మార్గదర్శిని. గడ్డి మైదానాలు, ఇతర బహిరంగ సహజ ఆవరణ వ్యవస్థలకు సంబంధించి ఇండియా తొలిసారిగా ఒక గైడ్ని జారీ చేసింది. ఇక్కడ గడ్డి మైదానాలు అంటే గ్రాస్ ల్యాండ్స్ అదర్ ఓపెన్ న్యాచురల్ ఎకోసిస్టమ్స్కి సంబంధించి ఇండియా ఫస్ట్ టైం ఒక గైడ్ని లాంచ్ చేసింది. గైడ్ ఈజ్ నథింగ్ బట్ గైడ్ అంటే మార్గదర్శకాలు ఉంటాయి కదండి, అందులో అదే గైడ్. మరి ఇండియా లాంచెస్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ గైడ్ టు గ్రాస్ ల్యాండ్స్ అండ్ అదర్ ఓపెన్ న్యాచురల్ ఎకోసిస్టమ్స్. ఎక్కడ లాంచ్ చేసింది? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్ యొక్క 17వ కాప్ సమావేశంలో దీన్ని లాంచ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి, అసలు గ్రాస్ ల్యాండ్స్ అంటే ఏంటివి, అదర్ ఓపెన్ న్యాచురల్ ఎకోసిస్టమ్స్ అంటే ఏంటివి, ఇవి జస్ట్ అర్థం చేసుకుంటే వింటే సరిపోతుందండి. దీన్ని మనం ఏం పెద్దగా రాసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అది రాసుకుంటే సరిపోతుంది. గ్రాస్ ల్యాండ్స్ అంటే ఏంటండి? గడ్డి భూములు ఎక్కువగా మనకి గుజరాత్, రాజస్థాను, ఈ డెక్కన్ పీఠభూమి ప్రాంతాల్లో కనబడతాయి. అంటే అక్కడ తక్కువ వర్షపాతం ఉంటుంది కాబట్టి గడ్డి భూములు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు బన్నీ గ్రాస్ ల్యాండ్స్ ఎక్కడున్నాయండి? గుజరాత్. మరి దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటండి? ఆసియాస్ లార్జెస్ట్ గ్రాస్ ల్యాండ్, ఆసియాలోనే అతిపెద్ద గ్రాస్ ల్యాండ్ ఏది అంటే బన్నీ గ్రాస్ ల్యాండ్, గుజరాత్. మరి ఇటువంటి గడ్డి భూముల్ని మనం సంరక్షించాలి, ఎందుకంటే అక్కడ కూడా కొన్ని రకాల జీవులు ఉంటాయి, వూల్వ్స్, ఫాక్సెస్, నక్కలు, ఇవన్నీ ఉంటాయి కదా. మరి వాటిని మనం సంరక్షించుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి, లేదంటే పూర్తిగా ఎడారైపోతాయి. అవి కనుక పూర్తిగా అంతరించిపోతే ఎడారి అయిపోతుంది, డిజర్ట్ అయిపోతుంది. దాన్ని డిజర్టిఫికేషన్ అంటారు. డిజర్టిఫికేషన్ అంటే ఎడారీకరణ. మరి ఎడారీకరణని మనము నిర్మూలించాలి, ఎడారీకరణ అవ్వకూడదు. మరి ఎడారీకరణ అవ్వకూడదు అంటే ఈ నేలని కాపాడుకోవాలి. దానికోసం ఐక్యరాజ్య సమితి ఒక ఒప్పందాన్ని తీసుకొని వచ్చింది, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ద డిసర్టిఫికేషన్. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ద డిసర్టిఫికేషన్ అంటే ఈ ప్రపంచ ఎడారీకరణను నివారించేందుకు ఐక్యరాజ్య సమితి ఒప్పందం తీసుకొని వచ్చింది. ఆ యుఎన్సిసిడికి కాప్ సమావేశాలు జరుగుతాయి. కాప్ సమావేశాలు అంటే ఏంటి? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఆ దేశాల కూటమి ఉంటుంది కదా, ఆ దేశాలు సమావేశం అవుతాయి. మరి ఇప్పుడు ఈ యుఎన్సిసిడికి 17th కాప్ మీటింగ్ జరిగింది. ఎక్కడ జరిగిందంటే మంగోలియాలోని మంగోలియా దేశం యొక్క రాజధాని అయిన ఉలన్ బాటర్లో జరిగింది. అక్కడ ఇండియా ఫస్ట్ ఎవర్ గైడ్ టు గ్రాస్ ల్యాండ్స్ని లాంచ్ చేసింది. మరి ఇక్కడ మనం మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఈ సమావేశము ఎప్పుడు స్టార్ట్ అయింది, మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ముగుస్తుంది, అలాంటి బేసిక్ థింగ్స్, థీము అటువంటివి. ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఈ యుఎన్సిసిడికి కాప్ 17th సమ్మిట్ ఆగస్ట్ 17th మొన్న ప్రారంభమైందండి. ఆగస్ట్ 17th నుంచి ఆగస్ట్ 28th వరకు జరుగుతుంది. ఇది ముగిసిన తర్వాత ఎలాగూ మనము ఏమైనా ఇంపార్టెంట్ అవుట్కమ్స్ ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ కాప్ 30వ సమావేశం ఉంది. యుఎన్ఎఫ్సిసిసికి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్కు జరిగిన 30వ కాప్ సదస్సులో హైలైట్స్ మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇది ముగిసిన తర్వాత దీని హైలైట్స్ కూడా ఎలాగో తెలుసుకుంటాం 28th తర్వాత. ప్రస్తుతానికి ఇది లాంచ్ చేసింది కాబట్టి తెలుసుకోవాలి. మరి దీని థీమ్ ఏంటి? యుఎన్సిసిడి యొక్క కాప్ 17th సమావేశం థీమ్ వచ్చేసి రీస్టోరింగ్ ల్యాండ్, రీస్టోరింగ్ హోప్ అంటే ఏంటి? ఈ యొక్క క్షీణిస్తూ ఉన్న నేలను పునరుద్ధరింపజేయాలి, ఆశను కూడా పునరుద్ధరింపజేయాలి. రీస్టోరింగ్ ల్యాండ్, రీస్టోరింగ్ హోప్. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది యుఎన్సిసిడి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ప్రాముఖ్యత ఏంటి. ఇలాంటి ఒప్పందాల వార్తల్లో ఉన్నప్పుడు మనకి ఎన్విరాన్మెంట్లో హెల్ప్ అవుతాయి. ఇది ఒక
లీగల్లీ బైండింగ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అంటే ఏంటి? చట్టబద్ధమైన ఒప్పందము, దీన్ని పాటించి తీరాల్సిందే. మరి ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఎప్పుడు ఇది స్టార్ట్ అయింది అంటే 1992లో బ్రెజిల్లోని రియో ఎర్త్ సమ్మిట్ జరిగింది. 1992లో బ్రెజిల్లోని రియో సిటీలో రియో ఎర్త్ సమ్మిట్ జరిగింది. అక్కడ రియో కన్వెన్షన్స్ని తీసుకొని వచ్చారు, రియో ఒప్పందాలు. ఆ రియో ఒప్పందాల్లో భాగంగానే UNFCCC ఏర్పాటైంది. అలానే కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీ ఫర్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించిన CBD ఒప్పందం వచ్చింది. అలానే ఎజెండా 21 అనేది కూడా వచ్చింది. ఎజెండా 21 అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం, సుస్థిర అభివృద్ధి కోసం 2030 కల్లా సుస్థిర అభివృద్ధిని సాధించాలన్న ఒక టార్గెట్తో ఎజెండా 21 కూడా వచ్చింది. మరి ఆ ఎజెండా 21లో భాగమే UNCCD, అంతే కదా. సుస్థిర అభివృద్ధిని సాధించాలంటే మన భూములు కూడా బాగుండాల, దాంట్లో భాగమే UNCCD. ఎజెండా 21లో పార్ట్ UNCCD అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇది అసలు పూర్తి స్థాయిగా ఎప్పుడు దీన్ని స్వీకరించారు అంటే 1994 జూన్ 17న ప్యారిస్లో దీన్ని స్వీకరించారు, అప్పుడు తీసుకొని వచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఎజెండా 21 అనేది 1992 రియో ఎర్త్ సమ్మిట్లో తీసుకొని వచ్చారు. ఆ ఎజెండా 21లో భాగము అని చెప్పవచ్చు దీన్ని. మరి UNCCD అనేది ఎప్పుడు స్వీకరించారు దీన్ని అంటే, అడాప్టెడ్ ఎప్పుడు అంటే ప్యారిస్, ఫ్రాన్స్, జూన్ 17, 1994. ఆ జూన్ 17నే వరల్డ్ డే టు కంబాట్ డిసర్టిఫికేషన్ అండ్ డ్రౌట్గా పిలుస్తారు. అంటే ఏంటి? ఈ ఎడారీకరణను, కరువుని నివారించడానికి ఒక అంతర్జాతీయ దినోత్సవం జూన్ 17. 1996 డిసెంబర్లో అమల్లోకి వచ్చింది. 1996 డిసెంబర్లో ఎంటర్డ్ ఇంటూ ఫోర్స్. మరి ఇందులో ఎన్ని దేశాలు ఉంటాయంటే 197 పార్టీస్, 197 పార్టీలు. అందులో 196 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్. గుర్తుపెట్టుకోండి, 196 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్, ఓవరాల్గా 197 పార్టీలు. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సింపుల్, ఇందాక చెప్పినట్టు 2030 కల్లా భూమి క్షీణతను తటస్థం చేయాలి. 2030 కల్లా భూమి క్షీణతను తటస్థం చేయాలి అంటే ఏంటి? 1 హెక్టార్ భూమి నాశనమైంది అనుకుంటే 1 హెక్టార్ భూమిని మనం పునరుద్ధరింపజేయాలి. 2030 కల్లా ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీని మనం అచీవ్ చేయాలి, అదే మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఇది UNCCDకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది లీగల్లీ బైండింగ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి కూడా అడుగుతాడు, ట్విస్ట్ చేస్తాడు ఎన్విరాన్మెంట్లో మీకు. ఇవన్నీ చదువుతారు, కార్టజినా ప్రోటోకాలు, నగోయో ప్రోటోకాలు, మాంట్రియాల్ ప్రోటోకాలు, వియన్నా కన్వెన్షను, రియో కన్వెన్షన్, ఇలాంటివన్నీ కూడా ఎన్విరాన్మెంట్లో చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి ఇంద్రజాల్ రేంజర్ మొబైల్ యాంటీ డ్రోన్ ప్యాట్రల్ వెహికల్. ఇంద్రజాల్ రేంజర్ మొబైల్ యాంటీ డ్రోన్ ప్యాట్రల్ వెహికల్. ఇంద్రజాల్ ఇది భారతదేశపు యాంటీ డ్రోన్ ప్యాట్రల్ వెహికల్ అండి. యాంటీ డ్రోన్ ప్యాట్రల్ వెహికల్ అంటే శత్రు దేశాలకు సంబంధించిన డ్రోన్లను గుర్తించి వాటిని నాశనం చేయడానికి, బార్డర్ ఏరియాస్లో బార్డర్ సెక్యూరిటీ కోసము, VVIPల ప్రొటెక్షన్ కోసం, VVIPలను సంరక్షించడానికి ఇటువంటి వెహికల్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇంద్రజాల్ అంటే గుర్తు రావాల్సింది ఇది యాంటీ డ్రోన్ ప్యాట్రల్ వెహికల్. ఇప్పుడు మరి మనం తెలుసుకోవాల్సింది దీన్ని ఎవరు తయారు చేశారు, అలాంటి బేసిక్ థింగ్స్ అండి. ఈ ఇంద్రజాల్ రేంజర్ మొబైల్ యాంటీ డ్రోన్ ప్యాట్రల్ వెహికల్ని డెవలప్ చేసింది, అభివృద్ధి చేసింది తెలంగాణలోని హైదరాబాద్కు చెందిన ఇంద్రజాల్ అటానమస్ డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీ. హైదరాబాద్కు చెందిన ఇంద్రజాల్ అటానమస్ డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీ దీన్ని డెవలప్ చేసింది. మరి ఇప్పుడు దీన్ని ఇంకా తయారు చేయడానికి హోమ్ మినిస్ట్రీ నుంచి 155 కోట్ల కాంట్రాక్ట్ను పొందింది ఈ ఇంద్రజాల్ సిగ్మా కన్సార్టియం లిమిటెడ్ కంపెనీ. హోమ్ మినిస్ట్రీ నుంచి 155 కోట్ల కాంట్రాక్ట్ను, 155 crore కాంట్రాక్ట్ను పొందింది ఇంద్రజాల్ సిగ్మా కన్సార్టియం. కన్సార్టియం అంటే మనం నిన్ననే చెప్పాం కదండి, కన్సార్టియం అంటే కంపెనీల సమూహం, గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మరి దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే ఇది కౌంటర్ అన్మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ ప్లాట్ఫామ్. కౌంటర్ అన్మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ ప్లాట్ఫామ్ అంటే ఇది అన్మ్యాన్డ్ ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు, మానవరహిత ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే ఈ ఇంద్రజాల్ వెహికల్ పైన మొత్తం యాంటీ డ్రోన్ సిస్టమ్స్ని అమర్చారు. దీన్ని టొయోటా హైలక్స్ ప్లాట్ఫామ్, టొయోటా కారు పైన ఇట్లా సెటప్ చేస్తారు. టొయోటా హైలక్స్ ప్లాట్ఫామ్ పైన సెటప్ చేస్తారు. ఎక్కడ తయారు చేశారంటే హైదరాబాద్లోని ఇంద్రజాల్ కంపెనీ యొక్క తయారీ కేంద్రంలో దీన్ని డెవలప్ చేశారండి.
దీన్ని మెయిన్గా బార్డర్ సెక్యూరిటీ, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, వివిఐపీఎల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, వివిఐపీఎల్ని రక్షించడం కోసం యూస్ చేస్తూ ఉంటారు. ఇంద్రజాలం మనం ఆల్రెడీ రీసెంట్గా ఫ్యూ మంత్స్ బ్యాక్ డిస్కస్ చేసుకున్నామండి ఈ టాపిక్, బట్ అగైన్ వార్తల్లో ఉంది కాబట్టి తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్ అవార్డ్స్కి సంబంధించి జాతీయ అనుభవ్ అవార్డులు 2026, నేషనల్ అనుభవ్ అవార్డ్స్ 2026, నేషనల్ అనుభవ్ అవార్డ్స్ 2026 అండి. మరి అవార్డ్స్ ఏవైనా వార్తల్లో ఉన్నప్పుడు ఈ అవార్డుల్ని ఎవరిస్తారు, ఏ మంత్రిత్వ శాఖ ఇస్తుంది, ఎందుకు ఇస్తుంది, ఎవరు ప్రదానం చేశారు, ఎక్కడ ప్రదానం చేశారు, అలాంటి బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలండి. నేషనల్ అనుభవ్ అవార్డ్స్ 2026 వీటిని న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. న్యూఢిల్లీలో ఆగస్ట్ 17న ప్రజెంట్ చేశారు. న్యూఢిల్లీలో ఆగస్ట్ 17న ఇవ్వడం జరిగింది. మరి ఏ మినిస్ట్రీ ఇస్తుంది అంటే వీటిని ఇచ్చే మంత్రిత్వ శాఖ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ. వీటిని ఇచ్చే మంత్రిత్వ శాఖ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ. దీస్ అవార్డ్స్ గివెన్ బై ద మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్. మరి ఎవరున్నారు దీనికి మంత్రిగా, ఎవరున్నారు సహాయ మంత్రిగా అంటే జితేంద్ర సింగ్ గారు. జితేంద్ర సింగ్ గారు ఎంతమందికి ఇచ్చారు ఈ సంవత్సరం అంటే 15 మందికి, 15 మెంబర్స్కి. 9వ నేషనల్ అనుభవ్ అవార్డ్స్ సెరమనీలో భాగంగా ఇవ్వడం జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన 9వ జాతీయ అనుభవ అవార్డుల కార్యక్రమంలో వీటిని ఇవ్వడం జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన 9th నేషనల్ అనుభవ్ అవార్డ్స్ సెరమనీలో వీటిని ప్రజెంట్ చేయడం జరిగింది. మరి ఎందుకు ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఎవరికి ఇస్తారు? వీటిని రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్, రిటైర్డ్ కాబోతా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వీటిని ఎవరికి ఇస్తారో మనం తెలుసుకోవాలి. వీటిని రిటైర్ అయిన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీసు, రిటైర్ కాబోతా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీసు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అందులో ఎవరుంటారు అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన ఎంప్లాయీస్, అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటారు. 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటారు. 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఎంప్లాయీస్ కూడా ఉంటారు. వాళ్ళు అర్హులు, ఎలిజిబిలిటీ. మరి ఎందుకు ఇస్తారు అంటే ఎవరైతే దేశ నిర్మాణంలో అద్భుతంగా భాగస్వామ్యం పంచుకొని ఉంటారో, నేషన్ బిల్డింగ్లో మంచి ఎఫర్ట్స్ పెట్టి ఉంటారో, ముఖ్యమైన గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడంలో కీ రోల్ ప్లే చేసి ఉంటారో, కీలక పాత్ర పోషించి ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కొన్ని సర్వీసెస్ ఉంటాయి కానీ కొన్ని ప్రాజెక్ట్స్, పాస్పోర్ట్ సేవా కేంద్ర, ఇటువంటి ప్రాజెక్టులను డెవలప్ చేస్తారు కదా, ఆ డెవలప్ చేసిన గొప్ప ఎంప్లాయీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి సింపుల్గా, రిటైర్ కాబోతా ఉన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అండ్ 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఎంప్లాయీస్. మరి ఎప్పుడు వాళ్ళు అప్లై చేసుకోవాలి కదా ఈ అవార్డుల కోసము. ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఎవరైతే రాబోయే 8 నెలల్లో రిటైర్ అవుతూ ఉంటారో, నెక్స్ట్ 8 monthsలో రిటైర్ కాబోతూ ఉంటారో వాళ్ళు, అలానే ఆల్రెడీ గడిచిన 3 ఏళ్లలోపు రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఎవరై ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రైట్. ఇక దీనికోసం 2015లో అనుభవ్ పోర్టల్ని కూడా, ఆన్లైన్ అనుభవ్ పోర్టల్ని కూడా లాంచ్ చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ విభాగము. ఇది మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ కింద ఉంటుంది. సో ఈ సంవత్సరం ఎంతమందికి వచ్చిందంటే 15 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2025, జాతీయ క్రీడా అవార్డులు 2025 అండి. నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2025ని యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అనౌన్స్ చేసిందండి. మరి ఈ సంవత్సరం అవార్డు విన్నర్స్ ఎవరో తెలుసుకోవాలి. ఇందులో భాగంగా అర్జున అవార్డుల్ని ఇవ్వడం జరిగింది. అర్జున అవార్డుల్ని అనౌన్స్ చేశారు. అర్జున అవార్డుల్లో భాగంగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని ప్రకటించారు. అలానే ద్రోణాచార్య అవార్డుల్ని ప్రకటించారు. ఇక ఈ సంవత్సరం ఖేల్ రత్న అవార్డు ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి ప్రకటించలేదు. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని ఎవరికి అనౌన్స్ చేయలేదు. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇది భారతదేశపు అత్యున్నత క్రీడా పురస్కారము. ఇండియాస్ హైయెస్ట్ స్పోర్ట్స్ అవార్డు వచ్చేసి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. దాన్ని గతంలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్నగా పిలిచేవాళ్ళు. దానికి అర్లియర్ నేమ్ ఏంటంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, బట్ పేరు మార్చారు తర్వాత. మరి
నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2025లో భాగంగా 17 మందికి 17 స్పోర్ట్స్ పర్సన్స్కి అర్జున్ అవార్డ్స్ లభించాయి. ఇక ఒకరికి అర్జున్ అవార్డులోనే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. అర్జున్ అవార్డులో భాగంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇస్తారు. ఒకరికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎందులో భాగం అంటే అర్జున అవార్డులో భాగము. కేఎల్ రత్న అవార్డు ఎవరికి ఇవ్వలేదన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరి మనం తెలుసుకోవాల్సింది ప్రైజ్ మనీ అటువంటివి. అర్జున అవార్డులు ప్రైజ్ మనీ వచ్చేసి 15 lakh అండి, 15 లక్షలు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్కి కూడా ప్రైజ్ మనీ 15 లక్షలే. మరి అర్జున అవార్డులు ఎవరికి ఇస్తారు అంటే గడిచిన 4 ఏళ్లలో ఎవరైతే అద్భుత ప్రదర్శన కనబరిచి ఉంటారో అటువంటి క్రీడాకారులకి ఇవ్వడం జరుగుతుంది. గడిచిన 4 ఏళ్లలో అద్భుతమైన క్రీడా ప్రదర్శనను చూపించిన క్రీడాకారులకు ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ 4 yearsలో బెస్ట్ స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్స్కి ఇవ్వడం జరుగుతుంది అర్జున అవార్డ్స్. సో గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం అర్జున అవార్డులు 17 మందికి ఇచ్చారు. ఒకటి వచ్చేసి అర్జున అవార్డు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. మరి వాళ్ళ పేర్లు మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కూడా చదువుకోవచ్చు అండి, క్లియర్గా కనబడుతుంది. వాళ్ళు ఎవరు, ఏ క్రీడకు చెందిన వాళ్ళు క్లియర్గా ఉంది. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ అందరి పేర్లు మనం రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ పుల్లెల గాయత్రి గోపీచంద్ బ్యాడ్మింటన్, మన తెలుగు క్రీడాకారిణి. ఇక ఇది ఇంపార్టెంట్. అర్జున అవార్డులో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఎవరికి వచ్చింది? అర్జున అవార్డులో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అరుమైన యగం అనే ఒక ప్లేయర్కి లభించింది. ఫుట్బాల్ ప్లేయర్. ఇక ద్రోణాచార్య అవార్డులు ఎవరికి ఇస్తారండి? కోచ్లకు ఇస్తారు. ప్లేయర్స్ కాదు, కోచ్లకు ఇస్తారు. మరి రెగ్యులర్ కేటగిరీలో ప్రైజ్ మనీ 10 లక్షలు. ద్రోణాచార్య అవార్డులో కూడా లైఫ్ టైం కేటగిరీ ఉంటుంది, లైఫ్ టైం అచీవ్మెంట్ కేటగిరీ. ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ కేటగిరీలో ప్రైజ్ మనీ 15 లక్షలు. మరి ద్రోణాచార్య అవార్డుల విన్నర్ల పేర్లు రాసుకుందాం, ముగ్గురే కాబట్టి. ద్రోణాచార్య అవార్డులు ఎంతమందికి వచ్చాయంటే 3 వచ్చాయి. ఒకరు పర్వీర్ సింగ్ అథ్లెటిక్స్, చోటే లాల్ యాదవ్ బాక్సింగ్, నేహా నందకుమార్ చవాన్ షూటింగ్. ఇక ద్రోణాచార్య అవార్డుల్లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇద్దరికి వచ్చింది, ప్రైజ్ మనీ 15 లక్షలు. ఒకరు వచ్చేసి ధర్మేంద్ర సింగ్ యాదవ్ బాక్సింగ్, మరొకరు వీరేంద్ర కుమార్ రెజ్లింగ్. ఇక అలానే రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన పురస్కారం అవార్డు పూణేకు చెందిన ఆర్మీ పారాలింపిక్ నోడికి లభించింది. మరి ఈ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2025కి సెలక్షన్ కమిటీ ఉంటుంది కదా, ఆ సెలక్షన్ కమిటీకి చైర్మన్ వచ్చేసి జస్టిస్ రిటైర్డ్ అరుణ్ కుమార్ మిశ్రా గారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన పురస్కార్ అనేది ఇది క్రీడల్ని అభివృద్ధి చేయడానికి సహకరించిన కార్పొరేట్ సంస్థలకు లేదా ఎన్జిఓలకు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన పురస్కారం అనేది స్పోర్ట్స్ని డెవలప్ చేయడానికి హెల్ప్ చేసిన కార్పొరేట్ కంపెనీలకు కావచ్చు, లేదంటే ఎన్జిఓలు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎవరికి వచ్చింది రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన పురస్కారం అంటే ఆర్మీ పారాలింపిక్ నోడ్, పూణే, మహారాష్ట్ర. ఇక నెక్స్ట్ వన్, బుక్స్ ఇన్ న్యూస్, వార్తల్లో పుస్తకాలు. గౌరవనీయులైన మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు గారి హిందీ జీవిత చరిత్ర విడుదల. ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారి బయోగ్రఫీని రిలీజ్ చేశారండి, న్యూఢిల్లీలో రిలీజ్ చేశారు. ఎవరు రిలీజ్ చేశారు అంటే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, బీజేపీ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ గారు, వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. బట్ ఆ బుక్ పేరు తెలుసుకుందాం. ఆ బుక్ పేరు వచ్చేసి జనప్రియ నేత వెంకయ్య నాయుడు ఉదయగిరిసే ఉపరాష్ట్రపతి తక్. జనప్రియ నేత వెంకయ్య నాయుడు ఉదయగిరిసే ఉపరాష్ట్రపతి తక్ అంటే ఉదయగిరి నుంచి ఉపరాష్ట్రపతి వరకు ఆయన వెళ్ళారు అన్నట్టు అర్థం. మరి దీన్ని రచించింది వై లక్ష్మీప్రసాద్, ఫార్మర్ రాజ్యసభ మాజీ ఎంపీ వై లక్ష్మీప్రసాద్ గారు దీన్ని రచించారు, ఆథర్. ఆయన లైఫ్ గురించి ఉంటుంది అంతే ఇందులో. నెక్స్ట్ వన్, టెస్ట్ క్రికెట్లో 100 సిక్స్లు కొట్టిన మొట్టమొదటి ఇండియన్ క్రికెటర్గా రిషబ్ పంత్. టెస్ట్ క్రికెట్లో 100 సిక్స్లు కొట్టిన మొట్టమొదటి ఇండియన్ క్రికెటర్గా రిషబ్ పంత్ నిలిచాడండి. శ్రీలంకతో జరుగుతూ ఉన్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్, శ్రీలంకలోని గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతూ ఉన్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో రిషబ్ పంత్ ఈ ఘనత సాధించాడు. ఇండియన్ వికెట్ కీపర్ రిషబ్ పంత్.
సో ఫస్ట్ ఇండియన్ క్రికెటర్ టు హిట్ 100 సిక్సెస్ ఇన్ టెస్ట్ క్రికెట్ రిషబ్ పంత్. మరి ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్గా 4వ క్రికెటరు. మరి హయ్యెస్ట్ టెస్ట్ సిక్సెస్ ఎవరు కొట్టారు? టెస్టుల్లో అత్యధిక సిక్స్లు కొట్టిన ప్లేయర్ వచ్చేసి ఇంగ్లాండ్కి చెందిన మాజీ క్రికెటర్ బెన్ స్టోక్స్. 138 సిక్స్లు కొట్టాడు టెస్టుల్లో. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ డేస్ అండి, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. వరల్డ్ హ్యుమానిటేరియన్ డే, ప్రపంచ మానవతా దినోత్సవం. వరల్డ్ హ్యుమానిటేరియన్ డేని ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 19th సెలబ్రేట్ చేసుకుంటారండి. మరి థీమ్ ఏంటి, ఎవరు నిర్వహిస్తారు అంటే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి సంస్థ 2008 నుంచి ఈ డేని నిర్వహిస్తూ ఉంది, సిన్స్ 2008. ఎందుకంటే 2003లో 2003 ఆగస్ట్ 19th ఇరాక్లోని బాగ్దాద్లోని కెనాల్ హోటల్ పైన బాంబ్ అటాక్ జరిగింది. అందులో 22 మంది మానవతావాదులు మరణించారు, 22 హ్యుమానిటేరియన్ వర్కర్స్ మరణించారు. అందుకు గాను ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 19th వరల్డ్ హ్యుమానిటేరియన్ డే. మరి థీమ్ ఏంటిది అంటే ఈ సంవత్సరం థీము స్ట్రెంగ్థనింగ్ గ్లోబల్ సొలిడారిటీ అండ్ ఎంపవరింగ్ లోకల్ కమ్యూనిటీస్. స్ట్రెంగ్థనింగ్ గ్లోబల్ సొలిడారిటీ అండ్ ఎంపవరింగ్ లోకల్ కమ్యూనిటీస్. తెలుగులో చెప్పాలంటే ప్రపంచవ్యాప్త సంఘీభావాన్ని బలోపేతం చేయడం మరియు స్థానిక సమాజాలను సాధికారం చేయడం. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్ అండి. మనము ఇవాల్టి క్వశ్చన్ చూద్దాం. భారతదేశపు మొట్టమొదటి పూర్తి వాణిజ్య భూపరిశీలన ఉపగ్రహాల కూటమిని ఎవరు లాంచ్ చేయబోతున్నారు? ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కాన్స్టలేషన్ని ఎవరు లాంచ్ చేయబోతున్నారు మనము తెలుసుకున్నాం. ఇది ట్రై చేయండి. ఇక నేను అడిగిన క్వశ్చన్, సెన్సస్ 2027కి బ్రాండ్ అంబాసిడర్ సుదర్శన్ పట్నాయక్, ఒడిశాకు చెందిన సైకత్ శిల్పి, ఒడిశాకు చెందిన శాండ్ ఆర్టిస్ట్. ఇక నిన్న మనం చెప్పిన టాపిక్లో ఒక చిన్న మాడిఫికేషన్ అండి. మనము నాబార్డ్ గురించి చెప్పేటప్పుడు నాబార్డ్ ఎప్పుడు ఏర్పాటైందని చెప్పాం. నాబార్డ్ యాక్ట్ 1981, 1982లో అమల్లోకి వచ్చింది. మరి అప్పుడు ఏ పంచవర్ష ప్రణాళిక మనం చెప్పాం? 6th పంచవర్ష ప్రణాళిక, 6వ పంచవర్ష ప్రణాళిక, 6th 5-year ప్లాన్ అని చెప్పేసి. మరి ఆ 6th 5-year ప్లాన్ మనం చెప్పేటప్పుడు ఇయర్ ఏమన్నామంటే 1978 to 83 అన్నాం. అక్కడ ఇది 6th 5-year ప్లాన్ 1980 నుంచి 85 అండి. 1980 నుంచి 85, అది ఇయర్ కొద్దిగా తప్పు చెప్పాను. ఇవి రివిజన్స్ బాగా చేసినప్పుడు గుర్తుంటాయండి. 5-year ప్లాన్స్ ఏంటంటే కొద్దిగా అప్పుడప్పుడు మిస్టేక్స్ జరుగుతాయి. బట్ ఫస్ట్ 5-year ప్లాన్ వచ్చేసి 1951 నుంచి 56 వరకు. సెకండ్ 5-year ప్లాను 56 to 61. థర్డ్ 5-year ప్లాను 61 నుంచి 66. తర్వాత ఇవి 3 యాన్యువల్ ప్లాన్స్ వచ్చాయి, ప్లాన్ హాలిడేస్ అంటారు కదా, అట్లా 66 నుంచి 67, 67 నుంచి 68, 68 నుంచి 69 యాన్యువల్ ప్లాన్స్. ఇక 1969 నుంచి 74 వరకు 4th 5-year ప్లాను, 1974 నుంచి 78 వరకు 5th 5-year ప్లాను, 78 నుంచి 79, 79 నుంచి 80, 78, 79, 79, 80 ఈ 2 ఇయర్లు వచ్చేసి రోలింగ్ ప్లాన్స్ వచ్చాయి. ఆ రోలింగ్ ప్లాన్స్ అయిపోయిన తర్వాత 1980 నుంచి 85 వరకు 6th 5-year ప్లాన్ వచ్చింది. అప్పుడు నాబార్డ్ అనేది వచ్చింది. దట్స్ ఇట్. దిస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.